నాకు లోకేష్ అంటే ఎందుకంటే బాగా ఇష్టం. ఎప్పటి నుంచో నేను ఖైదీ చూశాను, వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిలిమ్స్. ఐ సా ద అదర్ ఫిలిమ్స్ ఆల్సో ఆఫ్ కోర్స్, అండ్ విక్రమ్ ఆల్సో. దీస్ టూ ఆర్ మై ఫేవరెట్ ఫిలిమ్స్. అండ్ అప్పటి నుంచి ఖైదీ చూసిన దగ్గర నుంచి లోకేష్తో ఎలా అయినా సరే పని చేయాలి, ఎప్పుడు పని చేస్తాను ఇటువంటి డైరెక్టర్తో అని మనసులో ఎప్పుడు అనుకుంటూ ఉండేవాడిని. అండ్ మేబీ ఆ కోరికే లోకేష్ని నా దగ్గర తీసుకొచ్చింది, గట్టిగా అనుకున్న కోరిక. అండ్ సో లోకేష్, నో, ఐ వుడ్ లైక్ టు ట్రై సంథింగ్, ప్లీజ్ టెల్ మీ. బికాజ్ లోకేష్ ఇస్ వెరీ కూల్. ఐ మీన్ ఇప్పుడు నేను చేయను అన్నా కూడా అతను ఫీల్ అయిపోయి ఏది వెళ్ళే మనిషి కాదు. హీ విల్ ట్రై. మ్యాక్సిమమ్ ఐ కెన్ సే నో, దట్స్ ఆల్. అండ్ హీ విల్ ట్రై, ఐ నో దట్. అండ్ సో లోకేష్ కథ చెప్తూ మొదలుపెట్టినగానే నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించి రజనీ గారు ఒప్పుకున్నారా ఈ కథకి అని అడిగాను. ఫస్ట్ క్వశ్చన్, దట్ వాజ్ ద ఫస్ట్ క్వశ్చన్. బికాజ్ నాకు చెప్పిన కథలో మై రోల్ వాజ్ సో గుడ్, సో డైనమిక్. ఇట్ వాజ్ ఆల్మోస్ట్ లైక్ ఎ హీరో. అండ్ బట్ రజనీ గారు ఒప్పుకున్నారా ఈ కథని?